అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా స్టోరీలోకి వస్తే, ఒక ప్రఖ్యాత కంపెనీలో మిత్రా రామన్ అనే మేనేజర్ తన నిజాయితీతో, అంకితభావంతో ఎండి విక్రమ్కి నమ్మకంగా పనిచేశాడు. అతను మరణించిన తర్వాత విక్రమ్ రామన్ కుమారుడు అర్జున్ను మేనేజర్గా నియమించాడు. విక్రమ్ అర్జున్ను చిన్నప్పటి నుంచి ఎరిగినవాడు. తండ్రిలాగే ఇతను కూడా నమ్మకస్తుడు. అర్జున్ MBA కంప్లీట్ చేశాడు. అతను తండ్రి విలువలను కొనసాగిస్తాడని విక్రమ్ నమ్మాడు. ఒకరోజు కంపెనీ క్యాషియర్ డబ్బు తీసుకుని పారిపోయాడు. ఇది సంస్థకు పెద్ద దెబ్బ తీసింది. నమ్మకమైన వ్యక్తిని నియమించాలనే నిర్ణయంతో విక్రమ్ అర్జున్ సలహా కోరాడు. అర్జున్ అంగీకరించి అభ్యర్థులను కొత్తగా పరీక్షించే విధానం ప్రతిపాదించాడు. విక్రమ్ ఆశ్చర్యంతో, ఆసక్తితో ఆమోదం తెలిపాడు. ప్రకటన ద్వారా చాలామంది అభ్యర్థులు అప్లికేషన్ చేసుకున్నారు. కానీ అందులో 10 మంది అభ్యర్థులని క్యాషియర్ స్థానానికి ఎంపిక చేశారు. అర్జున్ వారి నిజాయితీ మరియు సమస్య పరిష్కార నైపుణ్యాలను పరీక్షించడానికి విభిన్నమైన పనులను రూపొందించాడు. మొదటిది, అర్జున్ ప్రతి అభ్యర్థికి కొంత డబ్బుతో కూడిన ఒక మూసిపెట్టిన కవర్ని ఇచ్చి అది మరో విభాగంలో ఒక వ్యక్తికి అందించాలని చెప్పాడు. అయితే కవర్లలో తప్పుడు సమాచారాన్ని జత చేశాడు. డబ్బు కాస్త ఎక్కువగా లేదా తక్కువగా ఉంచి ఈ పొరపాటును వారు గుర్తించారా లేదా అన్నదే లక్ష్యం. రెండోది, అర్జున్ ప్రతి అభ్యర్థిని ఒక రూములోకి తీసుకువెళ్ళి అందులో ఓపెన్గా ఉన్న సేఫ్లో డబ్బు మరియు పత్రాలను చూపించాడు. అప్పుడు అతను అత్యవసర కాల్ వచ్చినట్టు నటించి రూమును కాసేపు విడిచిపెట్టాడు. హిడెన్ కెమెరాస్ ద్వారా అభ్యర్థుల ప్రవర్తనను రికార్డు చేశాయి. వారు డబ్బును తాకకుండా ఉంటారా లేదా ప్రలోభానికి గురవుతారా అన్నది పరీక్ష. మూడవది, ఇంటర్వ్యూ సమయంలో అర్జున్ వారికి కంపెనీ పాలసీ గురించి తప్పుడు సమాచారాన్ని చెప్పి ఇది గోప్యమైనది అని భావింపచేశాడు. తర్వాత మరో ఇంటర్వ్యూయర్ ఒక సాధారణ ఉద్యోగిగా నటించి అదే సమాచారంపై ప్రశ్నలు అడిగాడు. అభ్యర్థులు ఆ సమాచారాన్ని బయట పెడతారా లేదా అనేదే వారి పరీక్ష. నాలుగవది, అభ్యర్థులు వేచి ఉండే ప్రాంతంలో ఒక పర్సు తప్పుగా పడిపోయినట్లు నటించాడు. అభ్యర్థులు ఆ పర్సును ఎలా హ్యాండిల్ చేశారో అనేది గమనించేదే పరీక్ష. తిరిగి ఇచ్చారా లేదా తీసుకున్నారా అన్నదే వారి పరీక్ష. పరీక్షల అనంతరం అర్జున్ రవిని ఎంపిక చేశాడు. విక్రమ్ అతను నిజాయితీ గలవాడని ఎలా చెప్పగలవు అని అడిగాడు. దానికి సమాధానంగా అర్జున్ నవ్వి, పరీక్షల తర్వాత 9 మంది అభ్యర్థులను ఏదో ఒక పరీక్షలో విఫలమయ్యారు. కొందరు పర్సును తిరిగి ఇవ్వలేదు, మరికొందరు కవర్లలో పొరపాటును గమనించలేదు, మరికొందరు సేఫ్లో డబ్బును తాకారు. కానీ రవి అనే అభ్యర్థి మాత్రం ప్రత్యేకంగా నిలిచాడు. అతను కవర్లలో పొరపాటును నివేదించాడు, సేఫ్లోని దేనిని తాకలేదు, పర్సును వెంటనే తిరిగి ఇచ్చాడు మరియు తప్పుడు సమాచారం పరీక్షలో నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ప్రతి విషయంలో రవి నిజాయితీతో వ్యవహరించాడు. ఎవరూ గమనించని సమయంలో కూడా అతని పనులు అతని విలువలను స్పష్టంగా చూపించాయని చెప్పాడు. అర్జున్ తెలివితేటలకు మరియు రవి నిజాయితీకి మెచ్చిన విక్రమ్ రవిని క్యాషియర్గా నియమించాడు. ఆ తర్వాత రవి సంస్థలో నమ్మకానికి ప్రతీకగా నిలిచాడు మరియు అర్జున్ మంచి తీర్పు ఇచ్చినందుకు విక్రమ్ నుంచి మరింత గౌరవం పొందాడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ ది వీడియో. థ్యాంక్ యూ.